పిప్పలాదుడు కోరుకున్న 2 వరాలలో మొదటి వరం ఏంటంటే, పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాలు నిండేంత వరకు జాతకంలో శని స్థానం ఉండకూడదని. అలానే వారికి 16 సంవత్సరాలు నిండేంత వరకు కూడా శనిదేవుని యొక్క చెడు దృష్టి వాళ్ళపై ఉండకూడదు. అంటే తను పడ్డ ఆ క్షోభ, తల్లి తండ్రి లేకుండా గడిపిన ఆ బాల్యం ఏ బిడ్డకి దొరక్కకూడదని, ఏ బిడ్డ అటువంటి పరిస్థితిని అనుభవించకూడదని ఆయన ఆ వరాన్ని కోరుకుంటారు. ఆ బ్రహ్మదేవుడు కూడా వెంటనే ఆ వరాన్ని ప్రసాదిస్తారు. రెండవది, తన బాల్యంలో తనకు ఆశ్రయాన్నిచ్చి తనని పెంచి పోషించిన ఆ రావి చెట్టుకి ఎవరైతే సూర్యోదయం లోపు నీరు పోస్తారో వాళ్ళపై శనిదేవుని యొక్క ఎటువంటి చెడు ఫలితాలు ఉండవని చెప్పి వరమిమ్మని కోరుకుంటారు. ఆ 2 వరాలకి ఆ బ్రహ్మదేవుడు తదాస్తు పలకగాని పిపలాదుడు తన బ్రహ్మదండంతో ఆయన పాదాలపై పడి మండుతున్న శనిదేవుణ్ణి విడిపిస్తారు. అప్పటికే శనిదేవుని పాదాలు అగ్నివేడికి దెబ్బతినడం వల్ల ఆయన మునుపటిలా కాకుండా చాలా నెమ్మదిగా నడవడం మొదలు పెడతారు. అందుకే శనిదేవునికి మందగమనుడు అని పేరు వచ్చింది. అంటే మెల్లగా నడిచేవారు అని. అది కాలక్రమేణా శనేశ్వరుడు అంటే నెమ్మదిగా నడిచే రాశి. అందుకే ఆయనని స్లో మూవింగ్ ప్లానెట్ అంటారు. అంటే చాలా నెమ్మదిగా నడుస్తుంటారు. మనం చూసుకున్నట్టయితే అన్ని దశల కన్నా శని మహర్దశే ఎక్కువ కాలం ఉంటుందండి. అంటే ఆయన చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటారనమాట. దానికి యొక్క కారణం కూడా ఇప్పుడు ఈ పిపలాదుని కథలోనే మనకు తెలుస్తుంది. రేపటి శనివారం రోజున ఈ 2 కథల ఆధారంగా మీ యొక్క జాతకంలో శనిదేవుని యొక్క చెడు ప్రభావాన్ని తగ్గించుకోవడానికి బిల్వపత్రాలతో శివుణ్ణి ఆరాధించడం కానీ, లేదా సూర్యోదయానికి ముందు రావి చెట్టుకు నూరు పోసి ఆ ప్రభావాన్ని తగ్గించుకుంటారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా పిపలాదుడి స్తోత్రం కూడా ఉంటుందండి. అది పఠించిన శనిదేవుడి చెడు దృష్టి మనపై ఉండదు అంటుంటారు. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.